Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మై వి3 యాడ్స్. ఫ్రెండ్స్, మై వి3 యాడ్స్ యాప్ ప్లే స్టోర్లో కనిపించడం లేదు. అది ఎందుకు అన్న విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అశోక్ శ్రీనిధి లాస్ట్ 1 సంవత్సరం క్రితమే మై వి3 యాడ్స్ పైన మోసం చేసిన కంపెనీ అని కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. మరియు గూగుల్కు కూడా మై వి3 యాడ్స్ యాప్ ప్లే స్టోర్లో నుండి తొలగించమని ప్రెషర్ ఇస్తూ ఉన్నాడు. కానీ గూగుల్ వారు ఈ యాప్ యూసేజ్ టైము, డౌన్లోడ్ రేటింగ్ ఎక్కువగా ఉన్నాయి, జెన్యూన్గా ఉంది కాబట్టి ప్లే స్టోర్ నుండి తీయడం కుదరదు అని చెప్పారు. అదే 1 సంవత్సరం క్రితమే ఈఓడబ్ల్యూ పోలీస్ అధికారి ఈ కేసు పెట్టి దాదాపు 1 సంవత్సరం అవుతూ ఉంది. అదేమిటనంటే మై వి3 యాడ్స్ యాప్లో ఓపెన్ చేసి చూస్తే ఎటువంటి వివరాలు సరిగ్గా డీటెయిల్గా లేకుండా యాప్ వర్క్ అవుతూ ఉంది అన్న విషయాలను కంప్లైంట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, క్యారమ్ బోర్డ్ ఆడే యాప్ ఓపెన్ చేసి లాగిన్ అయితే అందులో ఏ విధంగా ఉండాలి అన్న ఇన్స్ట్రక్షన్స్, ఏ విధంగా ఆడాలి అన్న డిస్క్రిప్షన్స్ ఉంటాయి. అలా మై వి3 యాడ్స్ యాప్లో డిస్క్రిప్షన్స్ కానీ యాప్ వర్క్ అయ్యే వివరాలు కానీ సరిగ్గా లేవు అని ఈఓడబ్ల్యూ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ 1 సంవత్సరం క్రితమే కేసు పెట్టడం జరిగింది. కానీ అలా కేసు పెట్టినా కూడా గూగుల్ వారు ఈ యాప్ను క్లోజ్ చేయమని ఇంటిమేషన్ ఇచ్చినా యాప్ ప్రాపర్గానే నడుస్తూ ఉంది, మంచి రేటింగ్తో ఉంది అని క్లోజ్ చేయడం కుదరదు అని గూగుల్ వారు చెప్పడం జరిగింది. ఆ కేసు ఇప్పుడు ప్రస్తుతం మై వి3 యాడ్స్ కంపెనీ మీద కేసు నడుస్తుంది కాబట్టి యాప్ను క్లోజ్ చేయకుండా సస్పెండ్ మాత్రమే చేయడం జరిగింది. మన కంపెనీ స్టోర్స్లో ఏ విధమైన వస్తువుల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి, వాటి విలువలు, ఆఫీస్లో జరిగే వ్యవహారాల లెక్కలు, జమాలు, ఇటువంటి అన్ని వివరాలను సేకరించి అటాచ్ చేసి కోర్టులో సమర్పణ చేస్తారు. దానితో పాటు ఈ మై వి3 యాడ్స్ యాప్లో అన్ని కార్యక్రమాల వివరాలను తీసుకుని అవకాశం ఈ మన యాప్లోనే ఉంది కాబట్టి మన ఈ మై వి3 యాడ్స్ యాప్ను కూడా అటాచ్ చేసి ఇవ్వాలని కోరినందుకు ప్రస్తుతం మన యాప్ను సస్పెండ్ చేసి కోర్టు వారికి సమర్పించడం జరిగిందట. అర్థమైందా ఫ్రెండ్స్? మన యాప్ను క్లోజ్ చేయలేదు, ప్లే స్టోర్ నుండి క్లోజ్ చేయకుండా ఓన్లీ సస్పెండ్ చేసి కోర్టు వారికి మన యాప్ను సమర్పించడం జరిగిందట. ప్రస్తుతం ఈ యాప్ను సస్పెండ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో అని చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎండీ గారు బెయిల్లో బయటికి వచ్చిన తర్వాత మన ఎండీ గారికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది, ఇప్పటి వరకు ఏ వివరాలు కోర్టు వారికి అటాచ్ చేసి ఇచ్చారో వాటిని అన్నింటినీ ఎండీ గారు డబ్బులు కట్టి మరీ తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆఫీస్ వివరాలు, స్టోర్స్ వస్తువుల వివరాలు కానీ, యాప్ సస్పెండ్ చేసిన వివరాలు కానీ మళ్ళీ తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అది డబ్బులు కట్టి మళ్ళీ తీసుకొని ఆ యాప్ను మళ్ళీ రన్ చేసుకోవచ్చు. ఇది మొదటి ఆప్షన్. ఇకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంది అని అంటే, ఈ ప్రాసెస్ అంతా లేట్ అయ్యేటట్లు ఉంది అని అంటే మై వి3 యాప్లో ఉన్న మొత్తం డేటాబేస్ మొత్తం అంతా ఎవరికి ఎంతెంత మొత్తం పేఅవుట్స్ చేయాల్సిన వివరాలు, అన్ని ఐడికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మరొక యాప్లోనికి మార్చడం జరుగుతుంది. అలా అంటే మరొక సర్వర్లో చాలా జాగ్రత్తగా అన్నీ మార్చడం జరుగుతుంది. ఇందులో వేరే సర్వర్లో మార్చినా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. ఎటువంటి డేటాలు మిస్ కాకుండా చేసుకోవచ్చు. అలా జాగ్రత్తగా అన్ని వివరాలను సేకరించి అందులో భద్రపరుస్తారు. ఈ వివరాలని ఇంకొక యాప్ ద్వారా వాళ్ళు రన్ చేసుకోవచ్చు. ఇది రెండో ఆప్షన్ అన్నమాట. సో ఎండీ గారికి ఏది అనుకూలమో ఆయన బయటికి వచ్చిన వెంటనే అన్ని విషయాలను సక్రమంగా నడుస్తాయి. అంతవరకు ఎవరు మన మై వి3 యాడ్స్ యాప్ను అన్ఇన్స్టాల్ చేయవద్దు అని తెలియజేశారు. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా అన్ఇన్స్టాల్ చేసి ఉంటే మై వి3 సభ్యుల నుంచి షేర్ ఆప్షన్ ద్వారా యాప్ ఫైల్ను ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు అని కేటీవీ ఛానల్ ద్వారా మనకు అన్ని వివరాలన్నీ కేటీవీ ఛానల్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.